ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. మొదటి టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఒక్క విజయం కోసం తహతహలాడిన శ్రీలంక వన్డే వచ్చేసరికి పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది. ఫస్ట్ వన్డేలో డ్రాతో ముగించిన టీమిండియా తర్వాత 2 ఓడిఐ మ్యాచ్లో కూడా చేతులెత్తేసింది. ఏమాత్రం కనీస పోటీ కూడా ఇవ్వకుండా చివరి వన్డేలో ఏకంగా 110 పరుగుల తేడాతో ఘోర పరాభవం ఎదుర్కొంది. అసలు శ్రీలంకతో ఇప్పటి వరకు ఇంతటి ఘోర పరాజయం వన్డేల్లో టీమిండియాకు ఎదురవ్వలేదు. అలాంటి పరిస్థితి టీమిండియాకు ఈ సిరీస్లో ఎదురైంది. శ్రీలంక తాజా విజయంపై స్పందించాడు ఆ జట్టు కోచ్ సనత్ జయసూర్య. శ్రీలంకపై టీమిండియా విజయం వన్డేలో అంత సులువు కాదని, శ్రీలంక స్పిన్ మాయాజాలం ముందల టీమిండియా బ్యాటర్లు నిలవలేరని, ముఖ్యంగా శ్రీలంక మీద 3 మ్యాచ్లు కాదు 30 మ్యాచ్లు ఆడినా టీమిండియా గెలవలేదని వ్యాఖ్యానించాడు. ఈరోజు మ్యాచ్లో దినిత్ వెల్లలాగా ముఖ్యంగా 5 వికెట్లు పడగొట్టి టీమిండియా బ్యాటింగ్ని దెబ్బతీశాడు. మొదటి వన్డేలో కూడా దినిత్ వెల్లలాగా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. శ్రీలంక సిరీస్ విజయం సాధించడంలో దినిత్ వెల్లలాగా ఆల్రౌండర్ షోతో అదరగొట్టాడు. టీమిండియాపై ఈ సిరీస్ విజయం సాధించడంలో శ్రీలంక ప్లేయర్స్ చాలా అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్ ఏ ఒక్క ప్లేయర్ రాణించడం వల్ల సాధించింది కాదు, అందరి ప్లేయర్లు కూడా శ్రీలంక ప్లేయర్లు సమిష్టిగా రాణించి దేశానికి విజయం కట్టబెట్టారు. టీమిండియా ఇంతటి ఘోర పరాభవం ఎదుర్కొంటుందని ఎవరు కూడా ఊహించలేదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకం లాంటి విజయం సాధించిన తర్వాత ఇంతటి ఘోర పరాజయం ఎవరు కూడా ఊహించరు. ఈవెన్ శ్రీలంక కూడా ఇంతటి విజయాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదని, మా కుర్రవాళ్ళు అద్భుతంగా రాణించారని, అసలు కుమార్ సంగకార, జయసూర్య, దిల్షాన్, జయవర్ధనే వంటి ప్లేయర్లు ఉన్నప్పుడు కూడా టీమిండియాపై ఇంతటి అద్భుతమైన విక్టరీలు నమోదు కాలేదు. ఈ సిరీస్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ వ్యూహాలు ఏమాత్రం ఫలించలేదు. ముఖ్యంగా 3వ మ్యాచ్లో రిషబ్ పంత్ని తీసుకొచ్చినా పెద్దగా ప్రభావితం చూపించలేకపోయాడు. రియాన్ పరాగ్ని తీసుకొచ్చినా కానీ తను బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టినా బ్యాటింగ్లో ఎలాంటి ప్రభావితం చూపించలేకపోయాడు. ఈ సిరీస్ మొత్తం మీద భారత్ తరపున అద్భుతంగా ఆడిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ మాత్రమే. ఉన్నంతసేపు భారత్ విజయం అలవోకగా సాధిస్తుంది అన్నట్టుగా చేసేవాడు. తనకి మరి ఏ ఇతర బ్యాట్స్మెన్ నుంచి సరైన సపోర్ట్ లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.